జరిగిన ఇష్యూలో సో కళ్యాణ్ని అయితే ఒక మాట చెప్తాను, కళ్యాణ్ బూతు మాట మాట్లాడా, అలాగే ధీమాన్ అండ్ కళ్యాణ్ రీతులో తప్పు ఎక్కువగా ఎవరి ఉంది, అలాగే సంజన మాట్లాడడం కరెక్టేనా రీతు విషయంలో అనేది క్లియర్ గా మాట్లాడుకుందాము. ఇక్కడ రెడ్ కార్డు ఎవరికి ఇవ్వాలి, కళ్యాణ్కి ఇవ్వాలా ధీమాన్కి ఇవ్వాలంటే ఇద్దరికి ఇచ్చేలాగానే ఉన్నాయా అనిపిస్తుంది సిచ్యుయేషన్స్, ఎందుకంటే అట్లా ఉన్నాయి. నైట్ లైవ్ లో కూడా ఏం జరిగింది ఆఫ్టర్ ఎపిసోడ్ అది కూడా చూద్దాము. సో కానీ ఆఫ్టర్ ఎపిసోడ్ రీతు అండ్ సంజన కలవలేదు, కానీ మళ్ళా డీమాన్ అండ్ కళ్యాణ్ రీతు మళ్ళీ కలిసిపోయారు, ఫ్రెండ్స్ గా మాట్లాడుకున్నారు. ఇక్కడ ఒకటే మాట చెప్తున్నా నేను, ఒకవేళ బీఫ్ వర్డ్ అనకూడని మాట అంటే గనక రీతు ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, రీతుకు వినిపించలేదు అందుకే మళ్ళీ మాట్లాడిందని. సో ఇక్కడ మనకి భరణి గారు, ఇమాన్యుల్ నువ్వు ఈ వీక్ వచ్చినాక ఎందుకు ఇట్లా దారుణంగా మాట్లాడుకుంటున్నావు, 13 వారాల నుంచి కాపాడుకుంటున్న నేమ్ని ఎందుకు ఇది చేసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు లైవ్ లో. మరి మన బిగ్ బాస్ మహారాజ్ గారు అయితే కట్ చేశారు, మరి అదేంటి అనేది, అది ఎంత బీఫ్ అడ్డ అనేది ఇంటర్నల్ గా అయితే తెలుస్తుంది బాగానే అన్నట్టుగా. మరి ఆ మాట ఏంటి, యాక్చువల్ కళ్యాణ్ అంత అగ్రెసివ్ అవ్వడానికి కరెక్టేనా అనేది కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం అబ్బా. నైట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఇమాన్యుల్ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడాలని చెప్తున్నాడు. ఇక రీతు డీమాన్ వీళ్ళైతే మాట్లాడుకున్నారు. డీమాన్ ఏమంటున్నాడంటే నేను ఆపడానికి వెళ్తున్నా, అక్కడ నేను ఏం చేయడానికి, నిజమే డీమాను ఆపడానికే వెళ్ళాడు, కానీ ఆ చేతి అనేది ఇక్కడికి వెళ్ళడం అనేది అది చూడడానికైనా దేనికైనా తప్పే. ఇక్కడ ఒకటి చెప్తా, సంజన గారు కూడా అక్కడ ఏంది రాత్రంతా కూర్చుంటున్నారు అన్నది అంతే తప్ప అక్కడ బ్యాడ్ వర్డ్ ఏం యూజ్ చేయలే కదా, అనకూడని మాట ఏం అనలేదు కదా, అదెందుకు అట్లా తీసుకెళ్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాధురి కూడా అంతే, మాధురి చాలా మాట్లాడింది, అన్హెల్దీ బ్యాండ్స్ చూడలేకపోతున్నా, మీ బాండింగ్ నాకు నచ్చట్లేదు, మీదొద్దు. ఆయేషా అదే మాట్లాడింది, మాధురి అదే మాట్లాడింది. అప్పుడు రాని రెడ్ కార్డు, సంజన విషయంలో ఎందుకు రెడ్ కార్డ్ అని పోర్ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని అనడము తప్పే, అక్కడ ఏమన్నది అది నేను మాట్లాడుతున్నాను. ఇట్లా పట్టుకొని కూర్చుంటారు, నాకు నచ్చట్లేదు, నాకు కంఫర్టబుల్ లేదు మీరు అలా కూర్చున్నప్పుడు అని చెప్తుంది. ఈమె ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ అయితే వేసుకుంది, అది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే సంజన, నేను రీతు కనుక నన్ను నామినేట్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, నేను గేమ్ వైజ్గా ఖచ్చితంగా మాట్లాడతానంటే నువ్వు మధ్యలోకి రావద్దు డీమాన్ అని చెప్తుంది. అక్కడ తనుజతో కూడా అంటది, వీళ్ళది ఏంటి, వీళ్ళ బాండ్ ఏంటి, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, నాకు ఏం అర్థమైతలేదు, నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ లెక్క అయితే బిహేవ్ చేయలేదు, వీళ్ళ లెక్క అయితే కొట్లాడుకోలేదు. తనుజ అంటది ఏమో లవ్ కాదని చెప్తారు కదా అంటది. ఇక్కడ తనుజ కూడా నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్తుంది, డీమాన్ని వీళ్ళ లొల్లి వీళ్ళ రచ్చ హౌస్ హార్మోని అంతా ఇదైపోతుంది, నాకు నచ్చట్లేదు, డీమాన్ లాగ్ చేస్తూ ఉంటాడు, నాకు నచ్చట్లేదు అని చెప్తుంది. మరి ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో, మరి ఫ్రెండ్షిప్ అనే ఒక ముసుగులో ఈ లవ్ యాంగిల్ ఏంటి, ఫ్రెండ్షిప్ అనే పదానికి వీళ్ళు తప్పు దోవ చూపిస్తున్నారు. అట్లా కూడా మాట్లాడుకోవచ్చు కదా, అది కూడా కరెక్ట్ వర్డే కదా. ఫ్రెండ్షిప్ అంటే అదొక మంచి బంధం, స్నేహం అనే దానికి మనం ఎంత చెప్పినా తక్కువే. స్నేహానికి లవ్కి వేరే వేరే ఉంటాయి ఖచ్చితంగా. మరి స్నేహం అనే ముసుగులో లవర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారా, లవర్స్ లాగా కొట్లాడుకుంటున్నారా? మీరు ఏదో ఒకటి ఒపీనియన్ చెప్పండి. ఆ రోజు నాకు సార్ అంత గట్టిగా అడిగాడు, మీరు లవర్సా ఫ్రెండ్సా ఏంటి, కంఫర్ట్ జోన్ ఇది ఒక్కటి చెప్పి తప్పించుకున్నారు. కానీ అది చూడడానికి వేరేలా వెళ్తుంది. మీరు నైట్ కూర్చొని మాట్లాడుకోవడం కానీ, నైట్ కూర్చొని ఇది చేసుకోవడం కానీ ఏదైనా కూడా అది వేరేలాగా వెళ్తుంది. ఇప్పుడు సంజన ఒక మాట అన్నది, కూర్చుంటున్నారు నైట్ అంతా కూర్చుంటున్నారు, నాకు నచ్చట్లేదు అంతే, అదే చెప్పింది కదా. దాన్ని ఎందుకు రెడ్ కార్డు ఏమన్నది, గలీజ్ మాట వాడిందా, గలీజ్గా మాట్లాడిందా, వాళ్ళ గురించి వాళ్ళ బంధం గురించి గలీజ్గా చెప్పిందా, ప్లాన్ చేసుకుంది, ఏదో ఒకటి స్ట్రాటజీ వాడుకోవాలి కదా. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అంటే ఒక అమ్మాయి మీద బ్లేమ్ వేసిందంటే అక్కడ బ్లేమ్ ఏమేయలే కదా, చుట్టూనర్ అన్నది తప్పేమనలేదు కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు ఇంకా మాధురి గట్టిగా పచ్చిగా మాట్లాడింది మాధురి, ఇంకా మరి అప్పుడు ఆమెకి ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు ఇవన్నీ రాలేదు? ఆయేషా మాట్లాడింది, ప్రతి ఒక్కరు వచ్చి మీది సరిగా లేదు, మీది ఇలా ఉంది, మీది అలా ఉంది అని చెప్పారు, మరి అప్పుడు ఎందుకు రాలేదు ఏంటో. తనుజ ఇక్కడ మాత్రం ఫుల్ స్టాండ్ తీసుకుందబ్బా రీతు గురించి, మస్తు స్టాండ్ తీసుకుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ బాండ్ గురించి నువ్వు చెప్పా, అవును కూర్చుంటున్నా, అవును మాట్లాడుకుంటున్నా, ఏదో గేమ్ గురించి మాట్లాడుకుంటున్నావు, లేకపోతే పర్సనల్స్ చెప్పు అని చెప్తుంది. ఇక్కడ తనుజ బాగా స్టాండ్ తీసుకుంది అనిపించింది నాకైతే. ఇంకొకటి, ఈ కళ్యాణ్ చేను దండడము 100% తప్పే. బిగ్ బాస్ ప్రాపర్టీస్, నీకు ఎంత కోపం వచ్చినా నీ కోపం కంట్రోల్ చేసుకో. వీధి రౌడీలా బిహేవ్ చేయడానికి ఇది బిగ్ బాస్ హౌస్ కరెక్ట్ కాదు కదా. అక్కడ డీమాండ్ కూడా, ఇక్కడ నేను రీతు గురించి చెప్దాం అనుకుంటున్నా. రీతు వరస్ట్ క్యాప్టెన్ అయ్యి ఉండి వాళ్ళిద్దరిని సంజాయించాలి, ఈమెనే మధ్యలోకి వచ్చి దూరుతుంది. నువ్వు క్యాప్టెన్ అయినావు కదా, నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు మధ్యలో లొల్లిలు అవుతుంటే నువ్వు ఆపాలి, నువ్వే మధ్యలోకి వచ్చినవి ఎందుకు?
అక్కడ డీమాన్ గురించి చెప్తుండు, నీ గురించి చెప్పట్లేదు కదా, నీ గురించి చెప్తే నువ్వు మాట్లాడు. అంటే డీమాన్ అంటే నన్ను కూడా అంటున్నావు, నువ్వు నా కోసం నిల్చున్నాడు, నా కోసం గివ్ అప్ ఇచ్చినావు అంటున్నావు అని చెప్పేసి ఈమె మధ్యలోకి వచ్చి రచ్చ చేసింది. అసలు ఈమె మధ్యలోకి రాకపోతే అసలు లొల్లే అయ్యేది కాదు. డీమాన్ కళ్యాణ్ మాట్లాడుకునేటోళ్ళు. యాక్చువల్గా కళ్యాణ్ ఎప్పుడు డీమాన్ని టార్గెట్ చేయలేదు, కానీ డీమాన్ ఎవ్రీ టైం కళ్యాణ్కి బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు, కళ్యాణ్కి ఇది చేస్తున్నాడు. నిజం చెప్తున్నా, 4th వీక్ నువ్వు కళ్యాణ్ని తీసేస్తావు, మళ్ళీ ప్రతిసారి బిట్టర్ గార్డ్ చూసిస్తావు, మళ్ళీ నామినేషన్ చేసినప్పుడు అలా కళ్యాణ్ని తీసుకొస్తావు. తనుజ విషయంలో ఓకే నేను ఒప్పుకుంటా, తనుజ విషయంలో నీకు సారీ చెప్పించలేదు, నీకు సపోర్ట్గా మాట్లాడలేదు. మరి రీతు కూడా సపోర్ట్ మాట్లాడలేదు కదా డీమాన్కి. ఇప్పుడు తనుజ ఫ్రెండ్, నువ్వు ఉమెన్ కార్డ్ ఎట్లా తీస్తావే? ఉమెన్ కార్డ్ ఏంది నువ్వు మాట్లాడేదాన్ని, నువ్వు తనుజతో మాట్లాడవా? అక్కడ డీమాన్ గురించి నీకు తెలీదా? డీమాన్ ఎట్లా అంటాడో నీకు తెలీదా? డీమాన్ తోస్తాడా లేదా? రీతు ఎందుకు మాట్లాడలేదు? రీతు ఎందుకు అప్పుడు స్టాండ్ తీసుకోలేదు? కళ్యాణ్ స్టాండ్ తీసుకోలే, కళ్యాణ్ మీద పడుతుండు డీమాన్. కానీ మరి రీతు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా. రీతు ఎందుకు సపోర్ట్ చేయలేదు? తనుజకు చెప్పాలి కదా, అరే ఏంటి డీమాన్ అట్లా అంటున్నావు, డిమాండ్ ఇట్లా అంటున్నావా అని. 5 స్టార్స్ వచ్చినాక అయేషతోని రమ్యతోని కూర్చుంటే రీతుకి ఎందుకు కోపం వచ్చింది? నన్ను ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు, నాతో ఎందుకు ఉండట్లేదు, నన్ను ఎందుకు నమ్మట్లేదు అని రీతుయే కదా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చింది. ఇప్పుడు తనుజ ఏం చెప్తుంది మళ్ళా, డీమాన్తో ఉండకు, డీమాన్తో తిరగకు అని వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, ఈమె వచ్చి చెప్తారు, అందరు డీమాన్నే తప్పు పడుతుర్రు. మరి రీతు చేసింది కరెక్టా? రీతు చేసింది న్యాయమా? దూరంగా ఉండడానికి కదా ఆయన ఉన్నాడు, దూరంగానే ప్రయత్నం చేసింది కదా, ఏదో తన గేమ్ తను ఆడుకొని తన గేమ్ మార్చుకోవాలనుకున్నాడు కదా. మరి అప్పుడు రీతుయే కదా మధ్యలోకి లాగింది మళ్ళా. ఇది అసలు ఇవన్నీ ఎవరు మాట్లాడరు, ఇవన్నీ ఎవరికి గుర్తుకు రావు. 100% రీతుయే అబ్బా కళ్యాణ్ డిమాండ్ లొల్లికి కారణము. ఇక మీదికి పోయిండు అంటే ఇట్ట మాట్లాడుతుంటే ఎంతసేపు ఓపిక ఉంటుంది అబ్బా ఎవరికైనా కూడా. గయ్య మాట్లాడుతుంటే చిరాకు దొబ్బదా? చిరాకు రాదా? కోపం రాదా? అక్కడ మీరిద్దరు ప్రతిసారి ఆయనకు బ్యాక్ స్టాప్ చేస్తారు. ఇక శ్రీతో ఉంటుంది, నువ్వు ఆడేది గేమ్ మేము ఆడేది గేమ్ కదా, నువ్వు ఆడేది అది మేము ఆడేది ఇదా, నాతో మాట్లాడతలేవు, నాతో సరిగుంటలేవు అని మిడ్ నైట్ లైవ్ లో చెప్తుంది. ఏం మాట్లాడమంటావు? మీరు వెనకాల గోతులు తీసుకుంటుంటే కళ్యాణ్ ఫ్రెండ్షిప్ చేస్తే ట్రూగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. నేను కళ్యాణ్ గురించి పోవట్లేదు ఇక్కడ, కానీ ఎవ్రీ టైం మీరే కదా. మరి మీరు రెడ్ టీంతోని ఎట్లా ప్యాచప్ అవుతారు, ఎట్లా డీల్ చేసుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు రెడ్ టీంతో? నాకు అర్థం కాదు. రెడ్ టీంతో డీల్ చేసుకున్నప్పుడు ఇక్కడ కళ్యాణ్ని పిచ్చోని చేస్తారు. మరి అదేదో నువ్వు కళ్యాణ్కి చెప్పొచ్చు కదా, మీ టీంలో ఉన్నారు కదా. పిచ్చోన్ లెక్క ఆడ బ్లూ టీం కోసం పోరాడుతుంటే ఆయననేమో గివప్ ఇచ్చేసి నవ్వుకుంటూ వచ్చేస్తుంటే కోపం రాదా? ఆ రోజు కూడా అది లైవ్ లో అదే అంటాడు తనుజతోని, వాడు ఎందుకు గివప్ ఇస్తాడు, నాకు 7 వారాల నుంచి నాకు కంటెండర్షిప్ రాలేదు అన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అరే కళ్యాణ్కి డీమాన్కి అంత ఫ్రెండ్షిప్ లేదు కదా, డీమాన్ గేమ్ గురించి కళ్యాణ్కి ఎందుకు అంటే ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా కనిపించట్లేదేమో, కానీ వాళ్ళిద్దరు బాధ వచ్చినప్పుడు కన్సోల్ చేసుకుంటారు, బాధపడతారు ఒకరికొకరు. లేదని ఎట్లా అనుకుంటారు? అరే అంటే గేము లాస్ట్కి వచ్చింది, ఈ టైంలో కూడా తన కోసం ఆడకుండా రీతు కోసం గివప్ ఇచ్చేసి వచ్చిందనే బాధ ఎవరికైనా ఉంటుంది. ఇద్దరు కామనర్స్గా వచ్చారు, కామనర్స్గా వాళ్ళకి ఒకటి ఉంటుంది మనసులో, అరే మేమిద్దరం మంచిగా ఉండాలి, టాప్ 5లో కొంతమంది పెట్టారు, ఏదో ఒక ఫీలింగ్ ఉందేమో, నాతో కొట్లాడిండు, కంటెండర్ అవ్వాలి. మరి ఈ టైంలో గివప్ ఇవ్వడం ఎందుకు? తనుజ కోసం చేయలేదా అంటే తనుజ కోసం గివప్ ఎక్కడా ఇయ్యలే కళ్యాణ్. గేమ్ ఆడిండు, తన గేమ్ తను ఆడిండు, కనీసం నువ్వు పోట్లాడాలి కదా. అక్కడ సుమనన్నను తీసేయచ్చు కదా అని కళ్యాణ్ పాయింట్. సుమనన్నను తీసేయకుండా నువ్వెందుకు వచ్చినవరా అప్పుడు? అక్కడ ఏంటంటే ఇంకా డిమాండ్ ఉంటే గేమ్ ఆడి గెలుస్తాడేమో, సో సుమనన్న ఉంటే సుమనన్న మీద గెలవచ్చు అని వాళ్ళ ప్లాన్ వాళ్ళు. ఇప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వాలి అనుకుంటే 2-3 వీక్స్ నుంచి రీతు ఏం ఆడింది గేము? సైలెంట్గా రాణిగా ఉన్నప్పుడు ఇట్లనే నీకు శక్తి ఉంది, సమర్థత ఉంది, అయినా నువ్వు ఎందుకు ఆడట్లేదు గేము? ఏదో మీద ఉందాము, మీద ఏదో డక్లాయిస్తాము, ఉన్నన్ని రోజులు రెమ్యునరేషన్ వస్తుంది అని ఉంటుంది. నువ్వు తనుజాకి ఎందుకు గివప్ ఇస్తావు? ఎవరికైనా కూడా రీతు గట్టిగా ఆడుతుందా? గట్టిగా ఫస్ట్లో ఆడింది, ఈ మధ్య కాలంలో గట్టిగా ఆడుతుందా? ఆ నామినేషన్లో గట్టిగా అరవడం తప్ప, డిఫెండింగ్ చేసుకోవడం తప్ప ఎక్కడైనా గట్టిగా ఆడి నేను ఆడతా గేము నేను చేస్తా అంటుందా? చాకు ఇట్లా పెట్టంగానే జరసేపటికే వాడెత్తివి. నీకు స్టామినా లేదా? నీకు తనుజ కన్నా స్టామినా ఉంది కదా, తనుజ కన్నా నువ్వు మంచిగా గట్టిగానే ఉండవు కదా. నువ్వు ఇట్లా పెట్టగానే పడిపోయావు జరసేపటికే. నువ్వేం ఆడుతున్నావు తల్లి గేము? అసలు గేమే ఆడతలేదు 2-3 వారాల నుంచి. అక్కడ తనుజ శాతనైనా శాత కాకుండా నేను ఆడతా అని వస్తుంది, ఈమెనేమో వెనకాల ఉంటుంది. ఆ స్పోర్టివ్నెస్ అవన్నీ ఉండాలి.
గయ్య 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 ఎగవడం కాదు. సంజనాని నువ్వు హెయిర్ త్యాగం చేసినావు, సంజనాయి కూడా మిస్టేక్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు ప్రతిసారి సంజన నామినేట్ చేస్తుంటే ఆమె కోపం వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మరి మాట్లాడాలి అంతే. ఎదుటోళ్ళ నోరు మూపేయాలంటే మాట్లాడాలి. స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నావు, నువ్వు బూతులు మాట్లాడలేదా, నువ్వు బూతులు మాట్లాడలేదా అంటే అవును నువ్వేం చేస్తున్నావు పతివ్రత శిరోమణి ఇవన్నీ. ఏదైనా కూడా ఇప్పుడు 100 కెమెరాలు చూస్తున్నప్పుడు మీరు చేసేది తప్పుగా లేనిది అంటే తప్పేముంది. 100 కెమెరాలు చూస్తున్నప్పుడు నువ్వు డీమాన్ మీద కూర్చుంటావు, డీమాన్తో ఇట్లా అనుకుంటుంటావు. ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు. ఇవన్నీ జనాలు చూస్తలేరా? ఆమె చెప్పినంత మాత్రం రీతు చెడైపోతుందా? ఆమె చెప్పినంత మాత్రం రీతు మంచి అయిపోతుందా? ఆల్రెడీ బయట గురించి మనకు అనవసరం. నేను యాక్చువల్గా రీతు గురించి చాలా మంచిగా చెప్పా చాలా రివ్యూస్లో. కానీ నాకు ఈమె ఇట్లా మాట్లాడము, ఇట్లా డీల్స్ చేసుకోవడం ఇవన్నీ చెత్త వరస్ట్గా ఉన్నాయి. అవునా కాదా? నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ లేదు. కళ్యాణ్ విషయంలో కళ్యాణ్కి రెండు టైమ్స్లో బ్యాక్ స్టాప్ చేశారు కాబట్టి కోపం వచ్చింది. రీతు మధ్యలోకి రావడం, ఒక క్యాప్టెన్గా మధ్యలోకి రావడం అనేది 100% రాంగ్. డీమాను ఏదో ఆపాలనుకున్నప్పుడు అరే కళ్యాణ్ బొత్త పట్టుకో, లేకపోతే చేతులు భుజాలు పట్టుకో. ఇక్కడికి ఎందుకు పోతుంది అబ్బా చేతు? సంజన ఎందుకు లాక్కొచ్చింది? స్టాప్. బీఫ్ వర్డ్ వాడడం కూడా తప్పే. కళ్యాణ్ తప్పే చెప్తున్నా నేను, తప్పే. బీఫ్ వర్డ్ ఎందుకు వాడాల్సి వస్తుంది నీకు? ఇక్కడ అంత కోపం ఎందుకు వస్తుంది? చీరలను ఎందుకు తంటున్నావు నువ్వు? ఖచ్చితంగా నాకు సార్ రెడ్ కార్డ్ ఇచ్చేలా ఉంటుంది. కానీ సంజనకు రెడ్ కార్డ్ ఇచ్చేంత లేదు అని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మస్తు మంది మాట్లాడిర్రు, మహేష్ అయినా మాధురి అయినా చాలా మంది మాట్లాడిర్రు. సో ఇక్కడ అంత తప్పు మాట ఏం మాట్లాడలేదు. పచ్చిగా మాట్లాడుకుంటే తప్పేం లేదబ్బా, 100% అనిపిస్తుంది. నైట్ మిడ్నైట్ లైవ్లో అయితే అందరు ప్యాచప్ అయ్యారు. ఒక సంజన మాత్రం ఎవరు చెప్పినా వినట్లేదు, తన మాట మీద తనే ఉండింది. సో అందరు మాట్లాడుకున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలా ఇన్స్టా లింక్ ఉంటుంది, వీడియోస్ వస్తూనే ఉంటాయి, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.